హలో అండ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిఆర్ మూవీ ట్రెండ్స్. ఈరోజు ఇవాళ వీడియోలో తెలుగులో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన తెలుగు యాక్టర్స్ ఎవరో చూడబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. 2024లో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా చాలా అంటే చాలా బాగుంది. అలా యాక్టింగ్, సాంగ్స్, క్లైమాక్స్, ఫైట్స్ కానీ ప్రతిదీ బాగున్నాయి. అలా బాగున్న సినిమాస్లో నేను టాప్ 20 ర్యాంకెడ్ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేశాను. అది ఈ వీడియోలో చూద్దాం. అండ్ మా హీరోని ఈ నెంబర్లో ఎందుకు పెట్టారని మాత్రం దయచేసి అడగండి. అండ్ ఈ వీడియోలో బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు మాత్రమే నేను చేసిన వీడియో. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నెంబర్ 20 కమిటీ కుర్రోళ్ళు. ఈ మూవీలో ఒక క్యారెక్టర్ మాత్రమే కాదు, ప్రతి క్యారెక్టర్ సూపర్గా పర్ఫార్మెన్స్ చేశారు. నిజంగా డైరెక్టర్ గారు ప్రతి క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు. అండ్ నాకు ఈ మూవీలో బాగా నచ్చిన సీన్ ఏదంటే అందరూ కలిసి చెరువుగట్టు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు కదా, ఆ సీన్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో ప్రతి ఎమోషన్స్ కానీ చిన్న జ్ఞాపకాలు కానీ ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంటుంది. నెంబర్ 19 సంకీర్తన ఫ్రమ్ జనకైతే గనక. ఈ మూవీలో ఈ క్యారెక్టర్కి అంతగా లీడ్ లేదు, బట్ ఆమెకి ఇచ్చిన విధంగా తన యాక్టింగ్ కానీ ఎమోషన్స్ కానీ ప్రతిదీ చాలా అంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ మూవీ ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి ఇప్పుడే చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నెంబర్ 18 మీనాక్షి చౌదరి ఫ్రమ్ లక్కీ భాస్కర్. రీసెంట్ మూవీస్లో అందుకు యాక్టింగ్ లేదు, బట్ లక్కీ భాస్కర్ మూవీలో తన యాక్టింగ్తో ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ముఖ్యంగా ఈ మూవీలో శ్రీమతి గారి సాంగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ తన ఎమోషన్స్ కానీ తన యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ మీనాక్షి చౌదరి ఈజ్ అన్ బ్యూటిఫుల్ రాకింగ్ పర్ఫార్మెన్స్. నెంబర్ 17 కిరణ్ అబ్బవరం ఫ్రమ్ కా. చాలా రోజుల తర్వాత కా మూవీతో కొత్త స్టోరీని బాగా ప్రెజెంట్ చేశారు. వాసుదేవ్ అనే క్యారెక్టర్తో తన యాక్టింగ్తో ఎరగదీశారు అంతే. ముఖ్యంగా 2 క్యారెక్టర్స్తో ఇంటర్వ్యూ వరకు చాలా అంటే చాలా బాగా బ్యాలెన్స్ చేస్తారు. అండ్ నాకు బాగా నచ్చిన సీన్ ఏదంటే క్లైమాక్స్. అండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఎలివేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. నెంబర్ 16 విశ్వక్సేన్ ఫ్రమ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. తన యాక్టింగ్తో మూవీ ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది. మూవీ స్టోరీని పక్కన పెట్టేస్తే తన క్యారెక్టర్లో మాస్ పర్ఫార్మెన్స్ని కానీ బాగా ప్రజెంట్ చేశారు. బట్ మూవీ హిట్ అయ్యి ఉంటే సూపర్ ఉండేది. నెంబర్ 15 సత్యదేవ్ ఫ్రమ్ జీబ్రా. సత్యదేవ్ తన యాక్టింగ్తో సెన్సేషన్ క్రియేట్ చేయగలడు. ఈ మూవీలో ముఖ్యంగా తనకి ఇచ్చిన ప్రతి ఎలివేషన్స్ బాగుంటాయి. డైలాగ్స్ డెలివరీ కానీ మాస్ ఫైట్స్ కానీ ప్రతిదీ చాలా అంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఎనీవే, రాకింగ్ పర్ఫార్మెన్స్ బై సత్యదేవ్. నెంబర్ 14 తేజ సజ్జు ఫ్రమ్ హనుమాన్. ఈ మూవీలో తన యాక్టింగ్తో ఆడియన్స్ని బాగా కనెక్ట్ చేశాడు. ఈ మూవీలో తనకి ఇచ్చిన క్యారెక్టర్తో మాస్ ఎలివేషన్ సీన్స్, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ప్రతిదీ కూడా తన యాక్టింగ్తో మూవీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఈ మూవీలో తేజ సజ్జు యాక్టింగ్ అంటే ఏంటో ఈ మూవీతో చూపించాడు. నెంబర్ 13 అనుష కృష్ణ ఫ్రమ్ పేకమేడలు. ఈ మూవీలో తన ఫీమేల్ లీడ్ క్యారెక్టర్తో న్యాచురల్గా తన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిడిల్ క్లాస్ స్టోరీని ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా అచ్చు దింపేశారు అంతే. తన యాక్టింగ్తో మూవీలో యాక్టింగ్ చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ అనిపించదు. నిజంగా చాలా అంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. నెంబర్ 12 అల్లరి నరేష్ ఫ్రమ్ బచ్చమల్లి. ఈ మూవీ అంతకు బాగాలేదు, బట్ అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మూవీలో స్టోరీ నరేషన్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగుంటాయి, బట్ మూవీ బాగుంటే తన పర్ఫార్మెన్స్కి మంచి పేరు వచ్చేది. నెంబర్ 11 సిద్ధు ఫ్రమ్ టిల్లు స్క్వేర్. సిద్ధు డీజే టిల్లులో ఎలాగైతే పర్ఫార్మెన్స్ చేశాడో సేమ్ అదే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ని టిల్లు స్క్వేర్లో బాగా ప్రజెంట్ చేశాడు. డైలాగ్స్ కానీ కామెడీ కానీ ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేశాడు. తన క్యారెక్టర్లో ఎమోషన్స్ కానీ లవ్ కానీ కామెడీ కానీ ఎలాంటివి ఉన్నా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు. నెంబర్ 10 బండి సరోజ్ కుమార్ ఫ్రమ్ పరక్రమం. బండి సరోజ్ కుమార్ తన పర్ఫార్మెన్స్కి హ్యాట్స్ ఆఫ్. తన మాటలతో ఆడియన్స్ని బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తాడు. కొన్ని డ్రామా యాక్షన్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీని ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈ మూవీలో హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నెంబర్ 9 ప్రభాస్ ఫ్రమ్ కల్కి 2898 AD. ఈ మూవీలో ప్రభాస్ యాక్టింగ్ అయితే ఎరగదీశారు అంతే. అండ్ అలాగే భైరవ అండ్ అశ్వత్థామ మధ్య ఉన్న యాక్షన్ సీన్స్ కానీ క్లైమాక్స్ కానీ ప్రతి ఎలివేషన్ కూడా చాలా అంటే చాలా బాగా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ నాగశ్విన్ గారు. అండ్ ఈ మూవీలో వరల్డ్ బిల్డింగ్ కానీ విజువల్స్ కానీ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం బాగా పర్ఫార్మెన్స్ చేయాల్సింది. ఎనీవే, పార్ట్ 2లో చూద్దాం. నెంబర్ 8 న్యాచురల్ స్టార్ నాని ఫ్రమ్ సరిపోద శనివారం. నానికి ఇచ్చిన ఇంపార్టెంట్ రోల్ని తన యాక్టింగ్తో బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఈ మూవీలో కొత్త స్టోరీని నాని గారు పర్ఫార్మెన్స్ చేయడం బాగా సెట్ అయింది. అండ్ అలాగే మాస్ లుక్స్ కానీ ఇంటర్వెల్ ఫైట్స్ కానీ తన యాక్టింగ్తో ప్యూర్ గూస్ బంప్స్ తెప్పించారు అంతే. నాని గారి కెరియర్లో ఈ మూవీ చాలా బాగా గుర్తుండిపోయేలా తన కమర్షియల్ పర్ఫార్మెన్స్ చేశారు. నెంబర్ 7 రష్మిక ఫ్రమ్ పుష్ప 2. లాస్ట్ 2 years నుంచి 2 గోల్డెన్ పర్ఫార్మెన్స్ చేశారు. ముఖ్యంగా ఆ జాతర సీన్లో ఉండే యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎమోషన్ సీన్స్ని బాగా కనెక్ట్ అయిపోయాం. అండ్ అల్లు అర్జున్ రష్మిక మధ్య లవ్ కెమిస్ట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే పీలింగ్ సాంగ్స్ కానీ సూసేకే సాంగ్స్ కానీ తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ని ప్రజెంట్ చేశారు. ఫీమేల్ క్యారెక్టర్తో మూవీలో ఒక మెరుపులాగా మెరిసింది.
నెంబర్ 6 జూనియర్ ఎన్టీఆర్ ఫ్రమ్ దేవరా. ఎన్టీఆర్ గారు తన యాక్టింగ్తో వన్ మ్యాన్ షో చూపించారు అంతే. యాజ్ యూజువల్లీ మళ్ళీ తన పర్ఫార్మెన్స్తో క్యారెక్టర్ని బాగా ప్రజెంట్ చేశారు. దేవరాలో ఆ ఇంటెన్సిటీని అండ్ వరలో ఆ ఇన్వెన్షన్స్ని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. తనకిచ్చిన క్యారెక్టర్తో మూవీలో ఎక్కడో బోర్ అనిపించదు. ముఖ్యంగా ఆ అండర్ వాటర్ సీక్వెన్స్ అయితే గూస్ బంప్స్ అంతే. వాటి కోసం చాలా బాగా కష్టపడ్డారంట. ఎనీవే దేవరా అండ్ పర్ఫార్మెన్స్ ఈజ్ సో గుడ్. నెంబర్ 5 నివేతా థామస్ 35 చిన్న కథ కాదు. ఈ మూవీలో నివేత ఒక మంచి లేడీ క్యారెక్టర్ని బాగా చూస్ చేసుకున్నారు. ఆమె క్యారెక్టర్తో చిత్తూరు స్లాంగ్తో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. తన ఎమోషనల్ సీన్స్ అయితే ఆడియన్స్ని చాలా బాగా బాధపడతాయి. ఈ మూవీలో ప్రతి ఒక్కరు బాగా పర్ఫార్మెన్స్ చేశారు. నెంబర్ 4 శ్రీ విష్ణు ఫ్రమ్ స్వాగ్. ఈ మూవీలో శ్రీ విష్ణు గారు అసలు ఏమన్నా యాక్టింగ్ చేశారు. అసలు తను ఒక్కడే 5 క్యారెక్టర్స్తో యాక్ట్ చేశాడు ఈ మూవీలో. నిజంగా చాలా గ్రేట్. అసలు ఏ క్యారెక్టర్ కూడా మీకు అంత సిమిలర్గా అనిపించదు. ప్రతి క్యారెక్టర్లో మన డిఫరెంట్ బాడీ స్టైల్, డిఫరెంట్ డైలాగ్స్, డిఫరెంట్ షేడ్స్ చూస్తాం. కానీ నిజంగా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవచ్చు. నెంబర్ 3 మహేష్ బాబు ఫ్రమ్ గుంటూరు కారం. ఈ మూవీ స్టోరీ అంతగా లేదు, బట్ తనకిచ్చిన క్యారెక్టర్తో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్స్ డెలివరీ కానీ, ఎమోషనల్ కానీ, ఫైట్స్ కానీ ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఆడియన్స్ని కూడా బాగా కనెక్ట్ అయిపోతారు. అండ్ మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టేశారు అంతే. ముఖ్యంగా గుంటూరు కారంలో రమణగడి మాస్ పర్ఫార్మెన్స్ చూస్తాం. అలా ఉంటుంది మరి మన సూపర్ స్టార్ మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ పర్ఫార్మెన్స్. నెంబర్ 2 దుల్కర్ సల్మాన్ ఫ్రమ్ లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్లో ఒక ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆడియన్స్ లిటరల్లీ అలా కనెక్ట్ అయిపోతారు అంతే. ఈ మూవీలో తన లైఫ్లో అతను పడిన కష్టాలు, ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవ్వడమే చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికీ దుల్కర్ ఒక ఫెనోమినల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంతే. కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. ప్రతి ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీ చూశాక తన క్యారెక్టర్ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుని ఉంటాం. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ వెంకీ అట్లూరి. నెంబర్ 1 పుష్ప 2 ఫ్రమ్ అల్లు అర్జున్. డిసెంబర్ 5 నుంచి పుష్ప గడ్ రూల్ మామూలుగా లేదు. నిజంగా ఏంటి భయ్య అసలు రికార్డ్స్ ఎక్కడ ఆగడం లేదు. బాలీవుడ్ కానీ, వరల్డ్ వైడ్ కానీ ప్రతి రికార్డ్స్ పుష్ప 2 మూవీకే ఉన్నాయి. తనకిచ్చిన క్యారెక్టర్తో యాక్టింగ్తో ఎరగదీస్తారు అంతే. అసలు పుష్ప స్క్రీన్ మీద కనిపించినంతసేపు ఏదో తెలియని ఫీలింగ్. తన యాక్టింగ్తో వేరియస్ ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ ప్రతిదీ బాగా బ్యాలెన్స్ చేశారు. నిజంగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇదంతా ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్లో వచ్చే జాతర సీక్వెన్స్ ఉంటుంది. లిటరరీ గూస్ బంప్స్ అంతే. జాతర ఎపిసోడ్ కొన్ని సీన్స్ చూస్తున్నంతసేపు థియేటర్లో ఆడియన్స్ ఒక్కసారిగా పైకి లేచి కేకలేస్తూనే ఉంటారు. నిజంగా ఇది పుష్పగడి ర్యాంపేజ్. అండ్ క్లైమాక్స్ ఉంటుంది భయ్య రప్ప రప్ప. తన యాక్టింగ్కి, డెడికేషన్కి మళ్ళీ ఇంకో నేషనల్ అవార్డు ఇచ్చేయచ్చు. ఇంకా చెప్పుకుంటూ పోతే మాటలు కూడా సరిపోవు. ఇట్స్ ఎ ఫినామినల్ పర్ఫార్మెన్స్ బై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిఆర్ మూవీ ట్రెండ్స్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.